దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పి చెప్పలేదు యేసుప్రభు. అందరూ సమానమే. ఆమేన్. కానీ కులం ఏం చెప్తా ఉందంటే దానికి వ్యతిరేకంగా చెప్తా ఉంది. కానీ యేసుప్రభు అంటున్నాడే తెలుసా, ప్రతి మనుషుని మాట అబద్ధం, నా మాట సత్యం. ఆమేన్. సో యేసుక్రీస్తు చెప్పిందే, ఈ బైబిల్ చెప్పిందే సత్యమై ఉన్నది. ఈ బైబిల్ ఏమున్నదంటే ప్రతి మనుషుడు కూడా, ఈ భూమి మీద ప్రతి మనుషుడు కూడా ఒక్క తల్లిదండ్రుల నుంచే వచ్చారు. కాబట్టి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళే. కాబట్టి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ఒకరికొకరు అన్నదమ్ములై ఉన్నారు, ఒకే కుటుంబమై ఉన్నారు, వాళ్ళందరూ కూడా సమానమై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తుని మన హృదయంలోకి తీసుకోవాలి. మన హృదయంలో యేసుక్రీస్తు ఫలించాలి అని అంటే మనము కులాన్ని తీసివేసి మన సహోదరుణ్ణి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలసి ఉన్నది. హల్లెలూయా.